దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అనగా అక్టోబర్ 15వ తేదీ 2020 గురువారం. ఈరోజు జీవం గల దేవుని వాక్యం. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడునూ లేడు, దేవుని వెతుకువాడెవ్వడునూ లేడు. ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనములు. నా ప్రియాత్మీయ సహోదరి సహోదరులారా, లోకములో ఎంతమంది నీతిమంతులు ఉండవచ్చు ఆలోచిస్తున్నారా? అవసరం లేదు. లోకంలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. ప్రతి వారు ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట పడిపోయిన వారు, తప్పు చేసిన వారే. అంతేకాదు, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గ్రహించేవారు లేరు. ఎందుకంటే అసలు దేవుని తలచేవారే లేరు, ఆయనను వెతికేవారు లేరు. పేరుకి దేవుని పిల్లలుగా ఉంటూ ఆయన నామాన్ని అవమానపరిచేవారే ఎక్కువయ్యారు. మరి మనం ఏ స్థితిలో ఉన్నాము? మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. నీతిమంతులుగా తీర్చబడదాం. ఆయనను వెతుకుతూ వాక్యానుసారంగా మనమందరము జీవించుదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ దినమంతయు బతకరు పని పట్లలో బతకరు రాకపోకల్లో దేవుడు తోడయండి కృపాక్షేమము అనుగ్రహించుగాక. ఆమేన్. మీ ప్రార్థన వసతుల కొరకు మైకు ఫోన్ నెంబర్ 8367204191. ప్రభు పరిచర్యలో మీ సహోదరి రాజకుమారి. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.